నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్కై రూట్ ఆదర్శంగా తీసుకుంటే ఒక పవన్ కావచ్చు, ఒక భరత్ కావచ్చు, ఎదగటానికి అలాగే ఆకాశంలో రాకెట్లని పంపించడానికి, శాటిలైట్ని ప్రయోగించడానికి. లేదు అభిజిత్ దీప్కైనా ఆదర్శంగా తీసుకుంటే ఒక బొద్దింకలాను మారచ్చు. బహుశా ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న దేశం ఇదే అనుకుంటా. మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నప్పుడు, సవ్యమైన ఆలోచన విధానం ఉన్నప్పుడు, ఎదగటానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోవటానికి సంక్షోభాలు ఎదురైనా సరే దాంట్లోంచి అవకాశాలు వెతుక్కునే ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు పవన్ వస్తాడు, భరత్ వస్తాడు. లేదు మనకేం అక్కర్లేదు, చీపురు పట్టుకొని కేజ్రీవాల్ వెంబడి నడవాలంటే అభిజిత్ దీప్కే వస్తాడు. యద్భావం తద్భవతి అంటారు సంస్కృతంలో. ఎలా భావన చేస్తే అటువంటి రిజల్ట్ వస్తుంది. రెండు చూసాం మనం జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే. ఇవాళ స్కై రూట్ సక్సెస్ స్టోరీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. అభిజిత్ దీప్కే ప్రయోగం గురించి కూడా ప్రపంచం ఇంకో రకంగా మాట్లాడుకుంటుంది. ఈ రెండు రకాల గురించి విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. అంతేనంటారా? అదే నిన్న రాహుల్ గాంధీ మోదీ గారు రెసిడెన్స్ బయట ప్రొటెస్ట్ చేసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే పాపం కేజ్రీవాల్ ఇంత కష్టపడి ఆ దీప్కేని యూఎస్ నుంచి తెప్పించుకొని ఆయన్ని ఒక సీజేపీ అనే ఒక ఆర్గనైజేషన్, పార్టీ కావాలంటే చెప్పొచ్చు, పార్టీ పెట్టుకొని గిర్నాలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చి మొత్తం క్రెడిట్ తీసుకెళ్ళిపోయాడు. ఒక్క మాట సీజేపీ అనే ఒక పార్టీయో లేకుంటే ఒక ఆర్గనైజేషనో ఒక ఎన్జిఓనో ఉందని అభిజిత్ దీప్కే పేరో ఎక్కడ ప్రస్తావించలేదు. లేదు, ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అది నడిపిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్ట్ వాళ్ళ జాయింట్ వెంచర్గా నడుస్తుంది. అది ప్రాబ్లం ఎక్కడ మొదలైంది? ప్రాబ్లం మొదలైంది నీట్ ఎగ్జామ్ నుంచి. అండ్ నీట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం కాదు లీక్. నాకు అప్పుడు గుర్తొస్తుందంటే నిన్నటి నుంచి ఒక వైరల్ వీడియో తిరుగుతుంది. 2024 ఏప్రిల్లో ప్రియాంక వాద్రా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ రాజస్థాన్లో పేపర్ లీక్ గురించి మాట్లాడింది. అప్పుడు అశోక్ గెహ్లోట్ గారు ముఖ్యమంత్రి. మాట్లాడితే ఏమనంటే చాలా ట్రై చేస్తాం ఆపడానికి పేపర్ లీక్, రాజస్థాన్లో ఆగట్లేదు, మనం ఏం చేయలేము, ఇది రాజస్థాన్ ప్రాబ్లం ఒక్కటే కాదు అన్ని స్టేట్స్లో ఉంది, నేషనల్ లెవెల్లో కూడా ఉందని చెప్పింది ఆమె. సో ప్రియాంక వాద్రా అంగీకరించారు, కానీ అక్కడ ఎవరు రాజీనామా చేయలేదు. రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ చేయలేదు, అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారో తెలియదు. 7-8 సార్లు పేపర్ లీక్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి స్పీచ్ ఇస్తారు ఢిల్లీలో, ఎంఏ బేబీ, బృందా కారాట్, వీళ్ళందరూ. లోకంలో ఎక్కడ జరగలేని ఒకటి కేరళలో జరిగింది. పినరాయి విజయన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఒకటి జరిగింది ఉద్యోగం కోసం. ఆ ఎగ్జామ్లో వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ నడిపించినప్పుడు క్యాండిడేట్స్ని కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్ లీడర్స్, ఎస్ఎఫ్ఐ లీడర్లకి పేపర్లు ఇచ్చేశారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ షీట్ కూడా ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి రాసుకొని లేకుండా మీ హాస్టల్ రూమ్లో వెళ్ళి రాసుకొని మాకు రిటర్న్ ఇచ్చేసేయండి పేపర్లు అని చెప్పి జరిగింది. అక్కడ ఉద్యోగాలకి అక్కడ కోర్స్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ కూడా అదే జరిగింది. సో వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వైపు కూడా ఒకసారి చూసుకోవాలి. 1 ఫింగర్ 3 ఫింగర్స్ మీ వైపు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను నీట్ ఎగ్జామ్ని లీకేజ్ గురించో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించో నేను మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, రేపు ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు, మళ్ళీ లీక్ అయితే ఆయన కూడా మళ్ళీ రిజైన్ చేపిస్తారా? ద ప్రాసెస్ హెస్ టు బి సెట్. అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత రీటెస్ట్ ఎగ్జామ్ చూసాం, ఎక్కడేం కంప్లైంట్ లేదు. అప్పుడు కూడా 10 క్యాండిడేట్స్ వచ్చి మా మార్క్ షీట్ మారిపోయింది, అది ఇది మాది స్కోర్ కరెక్ట్ కాదు అది అని చెప్పి చూస్తే 10 మందిలో 9 మంది ఫ్రాడ్, ఒక్కడైతే ఎగ్జామే అపియర్ కాలేదు. అపియర్ కాకుండా క్లెయిమ్ ఆడొచ్చి క్రెడిట్ క్లెయిమ్ చేసిండు. వీడియో అరే వాడు వైరల్ అయిపోయాడు, నేను ఎగ్జామ్ రాసిన చూడండి నాకు మార్క్స్ తక్కువ వచ్చింది, చూస్తే వాడు అసలు ఎగ్జామే రాయలేదు. అట్లాంటి వాళ్ళు మన దేశంలో చాలా ఉన్నారు. అగైన్ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటనలు కానీ, అక్కడ లాఠీ చార్జ్ కానీ, అక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ, ఇదంతా జరిగినప్పుడు మనం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొటెస్టర్స్ వ్యతిరేకంగా తెలంగాణ అజిటేషన్ టైంలో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు 300 మంది చనిపోయారు. మోడల్ 1000 మంది కదా సార్, అది 2014. దానికి ఎవరు రాజీనామా చేశారు? ఇక్కడ దానికి ధర్నా ఎవరైనా చేశారా? ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ చేసినట్ల
రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి ధర్నా చేయాలండి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో ఆయన వ్యతిరేకంగా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉండే కదా అప్పుడు. కాంగ్రెస్ సో మోదీ గారిని వ్యతిరేక దానికోసం చూడండి, అది స్లోలీ ఎక్కడి నుంచి మొదలు ఎక్కడికి వెళ్ళింది. ఫస్ట్ అన్నారు ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత అన్నారు నరేంద్ర మోదీ. ఇప్పుడు నేను నిన్న రాత్రి ట్వీట్ చేస్తాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డొనాల్డ్ ట్రంప్ కూడా రాజీనామా చేయాలని చెప్తారు. ఇది కూడా జరగవచ్చు, బికాస్ కాజ్ ఇస్ లాస్ట్. దాని తర్వాత నేను ఒక వీడియో చూశాను, అది చాలామంది వైరల్ చేశారు దాన్ని. కోటా రాజస్థాన్లో ప్రతి సంవత్సరం నడుస్తుంది అది. రిజల్ట్ రాగానే క్వాలిఫై అయిన 25-30 మందిని ఒక్కొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు ఒక ఊరేగింపు తీస్తారు. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటా, టీషర్ట్లు వేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అక్కడ పండుగ జరుగుతుంటే ఇక్కడ ఢిల్లీలో ఘర్షణలు జరుగుతున్నాయి, లాఠీ చార్జ్. నేను రాత్రి నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, ఆ మలయాళీ రిపోర్టర్స్ ఎక్సెప్ట్ జనన్ టీవీ పక్కన పెడితే మిగతా అందరూ ప్రో CJP, ఎందుకంటే యాంటీ మోదీ ఉండాలి వాళ్ళు. కేరళలో మీడియాలో క్వాలిఫికేషన్ అంటే మీరు మోదీ వ్యతిరేకంగా యాంటీ BJP ఉంటే మీరు మీడియాలో సక్సెస్ఫుల్ అయిపోతారు. నిన్న వాళ్ళు కొనాట్ ప్లేస్లో నిలబడినప్పుడు రాత్రి వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, ఇదే CJP వాళ్ళు. అప్పుడు దాకా వాళ్ళని ఆకాశం దాకా తీసుకెళ్ళిన మనిషి వాళ్ళు తిట్టడం మొదలుపెట్టాడు. ఒకటి తల మీద దాకింది, ఒకటి కెమెరా పోయింది కనాట్ ప్లేస్లో రాత్రి. ఆలోచించండి. వీళ్ళది ఏంటంటే బేసిక్లీ ప్రొటెస్ట్ అనేది మీరు అడిగిన దానికి. ఇప్పుడు చూడండి, అక్కడ SFI వాళ్ళు వచ్చి కూర్చున్నారు, AIYF ఉన్నారు అక్కడ. ఓకే, అన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ JNU నుంచి వచ్చి కూర్చున్నారు. ఒకడైతే నేను మోదీని కాల్చి చంపేస్తాను, ఆ వీడియో వైరల్ అవుతుంది అది. ఒక ఆమె ఏమో నీట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ వాళ్ళ అమ్మ చెల్లెలందరూ మోదీతో బెడ్లో ఉన్నారు. దుర్మార్గమైన మాట అండి అది. అదేంటారు. సో ఇదంతా ఖండం చేయరు ఎవరు, ఈ CJP వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఇదంతా అది ఎవరో చేశారు, మాకు తెలియదు, మాకు తెలియని వాళ్ళు. చూసారా ఈరోజు మార్నింగ్ అభిజిత్ దీప్కే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది వీడియో రిలీజ్ చేశాడు, సెల్ఫీ. ఆందోళనకారులతో మాకు సంబంధం లేదు, ప్రొటెస్ట్ పిలిచింది నువ్వు. మళ్ళీ కార్లు తగలబెట్టారు, పోలీస్ వ్యాన్స్ తగలబెట్టారు, ప్రైవేట్ వెహికల్ తగలబెట్టారు, టెలిఫోన్ బూత్. కంకర్రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి సార్ గోతాల్లో? మీరు చూసారా? దాని తర్వాత లారీ అక్కడ తీసుకొచ్చినప్పుడు అభిజిత్ దీప్కే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లారీ ఉంది చూడండి అని చెప్పి ఫోటో తీసేసాడు. దాంట్లో నంబర్ ప్లేట్ ఉండే, ఆ లారీది రాళ్ళు ఉన్నాయి, కంకర్ రాళ్ళు వచ్చిందని చెప్పి, ఇది BJP వాళ్ళు పంపించారు అది అని చెప్పి. ఆ సాయంత్రం ఇప్పుడు నెట్లో ఉంది, మీరు చూడండి, ట్విట్టర్లో ఉంది. అదే వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే అది మన AICC బయట నిలబడింది ఆ ట్రక్. ఓకే, అప్పుడు తెలిసిపోతుంది ఎవరు పంపించారు అక్కడికని. వీళ్ళు కావాలని పంపించారు, ఎందుకంటే కాంగ్రెస్కి CJPకి పడదు. సో వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకు ఉందిలే, స్కోర్ ఓవర్. ఎందుకంటే అది కేజ్రీవాల్ పార్టీ, ఇది. నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఈ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో మీరు చూసుంటారు, చాలామంది యంగ్స్టర్స్ కూడా షహీన్ బాగ్లో కూర్చున్నారు ప్రొటెస్ట్. అది సపరేట్ ఉండి ఇది సపరేట్ ఉండి. అక్కడేమో శంభూ బార్డర్లో కూర్చున్నారు, వీళ్ళు షహీన్ బాగ్లో కూర్చున్నారు. అప్పుడున్న ఎలక్షన్ పండిట్స్లు అందరూ, యోగేంద్ర యాదవ్ నుంచి మిగతా అందరూ ఏమన్నారు, అయిపోయింది BJP సంగతి, హర్యానాలో ఎలక్షన్ వస్తుంది 6 నెలల్లో, BJP ఈజ్ ఫినిష్డ్ అన్నారు. హర్యానాలో ఎలక్షన్ వస్తుంది, ఓడిపోతున్నా అని చెప్పిన ఎలక్షన్ BJP గెలిచారు. న్యాచురల్లీ రాహుల్ గాంధీ తట్టుకోలేకపోయారు పాపం, ఎందుకంటే ఆయన హూడాకు ఆల్రెడీ టోపీ వేసేసారు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి. మనం దాని తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో వైలెన్స్ చూసాం. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపారు, ఎంతో ప్రాపర్టీ ధ్వంసం చేశారు. దాంట్లో ఒకడికి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ని కన్విక్ట్ చేశారు, మొన్న ఈ IB ఆఫీసర్ని చంపిన దానికి. ఇదంతా జరిగిన తర్వాత అందరూ అన్నారు BJP అన్ని ఎలక్షన్లు ఓడిపోతారు, మళ్ళీ గెలిచారు. రాజస్థాన్, MP, ఛత్తీస్గఢ్ అని. ఇది అయిన తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు అందరు యంగ్స్టర్స్ జెన్ జీ మోదీ వ్యతిరేక అన్నారు. అక్కడ 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి, CPMకి 0. నేనేం చెప్పుకోవాలంటే పొలిటిక్స్ అనేది ఇస్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. మీరు ప్రొటెస్ట్ చేయాలంటే మీరు పీస్ఫుల్లీ కూర్చొని ప్రొటెస్ట్ చేయొచ్చు. నేను పార్లమెంట్కి వెళ్ళే ఉంటానంటే మీకు తన్నులు ఉంటారు. మేము కూడా చిన్నప్పుడు తిన్నాం చాలా మటుకు. నవనిర్మాణ్ మూమెంట్లో జయప్రకాష్ నారాయణ గారికి ఇచ్చిన పిలుపుకి రాజ్భవన్ దగ్గర లాఠీచార్జ్ తిన్న వాళ్ళు మేము, నాకు తెలుసు. ఒక టైంలో ఒక హోమ్ మినిస్టర్ ఉండే MM హాషిమ్ అని చెప్పి, ఆయన ఇప్పుడు లేరు, ఆయన కానీ చనిపోయారు ఆయన ఒక టైంలో కూడా లాఠీచార్జ్ జరిగింది మా మీద, ఉస్మానియా దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. ఇదన్నీ తిన్నోళ్ళు మేము కూడా ఉన్నాం దాంట్లో. సో కానీ మాకు అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక రాయి విసరడమో ఏం జరగలేదు. అప్పుడు టియర్ గ్యాస్ అంత ఎక్కువ లేకుండా ఉండే, కానీ అంత ఎక్కువ వాటర్ క్యానన్స్ అస్సలు లేకుండా. వీళ్ళు ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మొన్న పొద్దున ఒక 10-11 గంటల టైంలో త్రివేంద్రంలో సెక్రటేరియట్ బయట ఒక ప్రొటెస్ట్, కమ్యూనిస్ట్ వాళ్ళది, SFI వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్నది దాని గురించి అని చెప్పేసి ఒక 300 మంది ప్రొటెస్ట్. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అక్కడ? కేరళ పోలీసు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ కాదు, అది మాత్రమే, అది
వాళ్ళు ఫస్ట్ లాఠీ ఇది నీళ్లు కొట్టారు, దాని తర్వాత లాఠీ చార్జ్ చేశారు. దాని గురించి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పట్లేదు మేము కొట్టాం కమ్యూనిస్ట్ వాళ్ళు, మా పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పేసి. ఎనీవే అది వాళ్ళ పాలిటిక్స్. మేము మోదీ గారి కోసమో అమిత్ షా కోసమో లేకుంటే కేజ్రీవాల్ కోసమో రాహుల్ గాంధీ గురించి మాట్లాడలేదు. కానీ వీళ్ళ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి మనం. ఇదంతా షార్ట్ లివ్డ్ పాలిటిక్స్. ఓకే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే యంగ్స్టర్స్ని రోడ్డు మీద దింపి అరాచకం సృష్టించడానికి, అక్కడ వైలెన్స్ చేయడానికి, కార్లు తగలబెట్టడం ఇదే చేశారు. మనం చూసాం. తర్వాత ఏమంటారు, పోలీసు వాళ్ళు నన్ను కొట్టారంటే. మీరు వాళ్ళ వెహికల్ తగలబెట్టినప్పుడు, మీరు వాళ్ళ వెహికల్స్ గ్లాసెస్ అని పలగొట్టినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఒక ఆర్ఐఎఫ్ జవాన్ని మీరు కింద తోసి కొట్టారు కాళ్ళతో, చూపించారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది. 66 మంది మీద క్రిమినల్ కేసు వేశారు. ఇప్పుడు మన ముంబైలో ఇదే జరిగింది. ప్రొసెషన్ తీశారు వీళ్ళు, కాలేజ్ యంగ్స్టర్స్, ఫ్యాషనబుల్ కదా. 360 మంది మీద ఎఫ్ఐఆర్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పిల్లలది వచ్చి పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఏడుస్తున్నారు, ప్లీజ్ విత్డ్రా చేయండి కేసు చేయమని చెప్పారు. అయిపోయింది వాళ్ళ కెరియర్ ఫినిష్డ్. వాళ్ళకి ఏ కంపెనీలో ఉద్యోగం రాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఉద్యోగం ఫైల్ చేసినప్పుడు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ మీ ఎఫ్ఐఆర్ విత్డ్రా అయిందన్నా కూడా మీకు ఆ బ్లాక్ మార్క్ ఉంటుంది మీ మీద. ఇది పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు పిలిపించినప్పుడు మేము కూడా దిగాం. బట్ వీ ఆర్ వెరీ కేర్ఫుల్. పోలీస్ స్టేషన్లో ఎక్కడ పేరు లేకుండా చూసుకున్నాం. అప్పుడు మొబైల్ లేదు, ఏం లేదు, సో పోలీసు వాళ్ళు పట్టుకోలేరు. ఈసారి ఏం చేశారు, 360 మందిని పట్టుకెళ్ళి వాళ్ళ మొబైల్ సిటీస్ తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ నోట్ చేసుకొని బొంబాయిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ప్రతి సీసీటీవీ చెక్ చేస్తున్నారు. ఎవరు వెహికల్ తగలబెట్టారు, ఎవరు వెహికల్ పలగొట్టారు, ఎవరు వెహికల్ ఓవర్టర్న్ చేశారు, మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు బయటికి. ఓకే, ఇది మనం షహీన్ బాగ్ టైంలో కూడా ఇట్లాంటి ప్రొటెస్ట్ చూసాం. రెడ్ ఫోర్ట్కి వెళ్ళి ఫ్లాగ్ దింపి కింద నేషనల్ ఫ్లాగ్ని దింపిన మనుషులు వీళ్ళందరూ. ఓకే, ఎనీవే వాళ్ళ పొలిటిక్స్ గురించి కాదు నేను మాట్లాడేది. మీరు చెప్పిన మాట ఒకటి ఉంది, ఇఫ్ లైఫ్ గివ్స్ యూ అ ఛాన్స్ బీ అ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అని. నేను నా ట్విట్టర్లో కొట్టాను, అది కొంచెంసేపు ముందు ట్వీట్ చేశాను నేను. ఎందుకంటే మన దేశంలో వాసుదేవన్ గారు నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. మన దేశంలో మనుషులు గుడ్ వర్కర్స్ దొరకరు మనకి. అది మీరు కార్పెంటర్ ఉండొచ్చు, ఐటీ ఇంజనీర్ ఉండొచ్చు. మీరు ఏ ఐటీ కంపెనీ దగ్గర వెళ్ళి అని అడగండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర. మీ రిక్రూట్మెంట్, క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంతమంది రిక్రూట్ చేస్తారు పర్సంటేజ్ వైజ్, మంచి కాలేజ్ నుంచి. బాటమ్ కాలేజెస్ మర్చిపోండి, ఐఐటి కాదు నేను చెప్పేది, సిటీ బేస్డ్ కాలేజెస్. మన చుట్టుపక్కల హైదరాబాద్లోనే ఉన్న ఒక 30, 40, 50 కాలేజీలు ఉంటుంది. రంగారెడ్డి, సైబరాబాద్, హైదరాబాద్, మెడ్చల్, మల్కాజిగిరి అన్నీ కలుపుకుంటే, ఒక నల్గొండ, సూర్యాపేట కలుపుకుంటే మీకు ఒక 50-60 కాలేజెస్. 5% కన్నా ఎక్కువ రిక్రూట్ కారు, 5%. ఓకే, కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళతో 100% పెట్టి హోర్డింగ్ పెడతారు. వాళ్ళు అడ్మిషన్ కావాలి కదా వాళ్ళకి. ఎందుకు అని అర్థం చేసుకుంటలేదు. నేను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ గురించి మాట్లాడతాను. నేను ఎందుకు అమీర్పేట్లో పిల్లలు వెళ్ళి చదువుకుంటారు? మీ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు? మీరు బిలీవ్ చేయరు, అక్కడ నేను ఒక ఐఐటి ప్రొఫెసర్ని కలిసాను ఒకసారి. అక్కడ పక్కన ఒక హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్, 5 స్టార్ కాదు 3 స్టార్ 4 స్టార్ అని చెప్పుకోవచ్చు, పేరు తీసుకున్నాను. కానీ అక్కడ ఒక రోజు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఐ మెట్ వన్ ఐఐటి ప్రొఫెసర్. సార్ మీరేంటి ఇక్కడ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ అడిగాను నేను. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడ వీకెండ్ వస్తాను, అఫీషియల్ పర్మిషన్ మాకుంది కాలేజెస్ నుంచి, నాకు ఇక్కడ ఇంత డబ్బులు ఇస్తారు, జస్ట్ అబౌటింగ్ మైత్రివనం, ఇంత డబ్బులు ఇస్తారు చెప్పారు, అమౌంట్ కూడా చెప్పారు నాకు. అండ్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఐ టేక్ ఎ చెక్ ఓన్లీ, ఐ డోంట్ టేక్ క్యాష్. కానీ ఐ కమ్ హియర్ టు టీచ్ స్టూడెంట్స్. డబ్బు కాదు నాది. ఇక్కడున్న పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని వచ్చిన వాళ్ళకి నాకు బాధ అనిపిస్తుంది దాట్ దే హ్యావ్ ఎ స్కిల్ గ్యాప్. ఇది ప్రాబ్లం. ఇది ఎంబీఏలో కూడా ఉంది. మొన్న ఒక స్టోరీ ఒకటి వచ్చింది, ఐ ఫర్గెట్, ఫార్మర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అనుకుంటా, చైర్మన్, ఆయన చెప్పారు ఎంబీఏ అని కోర్స్ అయిపోయిందన్నారు, దాని విలువ అయిపోయిందన్నారు. ఇప్పుడు చూడండి, అడ్మిషన్ కోసం స్ట్రగుల్ చేస్తున్నారు ఎంబీఏ కాలేజెస్. స్టూడెంట్ బయటకు వచ్చి ఉద్యోగం రావట్లేదు వాళ్ళకి. ఓకే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, మీకు ఐఐఎంలో వస్తుంది, ఐఎస్బీలో వస్తుంది, కానీ ఎక్కడ ఎందుకు రావట్లేదు? దట్స్ అ క్వశ్చన్. ఎంబీఏకి డిమాండ్ లేదని కాదు, పిల్లలకి స్కిల్స్ లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రతి చోట, ఈ సాటర్డే కూడా నేను ఒక స్టార్టప్ కాన్క్లేవ్లో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆర్గనైజర్స్ వచ్చి నేను ఇన్వైట్ చేసి వెళ్ళారు, సురేష్ గారు మీరు గంట సేపన మాట్లాడాలని చెప్పి. నా లైఫ్లో ఒక మిషన్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది, పిల్లలు ఎందుకు, అండ్ స్పెషలీ పేరెంట్స్ని తప్పు పెట్టాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించాల్సింది కమ్యూనికేషన్. వాళ్ళు ఏ కోర్స్ అయినా చేయనివ్వండి, ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, ఏదైనా చేయనివ్వండి, బయోటెక్నాలజీ, ఏదైనా, ఫార్మసీ, ఎనీథింగ్.
దే హ్యావ్ టు కమ్యూనికేట్. అది లేదు మన దాంట్లో. మీరు ఈ ప్రొటెస్ట్ చూసి చాలామంది వచ్చి నా దగ్గర న్యూస్ మన మీడియా వాళ్ళు అడిగారు, ఓ సార్ యంగ్స్టర్స్ ఉన్నారు. నేను చెప్పాను, భారతదేశంలో ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, పాపులేషన్ ఎంత, అక్కడ ఎంతమంది కూర్చున్నారు, అక్కడ దాంట్లో ఎంతమంది ఎస్ఎఫ్ఐ ఉన్నారు. ఓపెన్గా అడ్వర్టైజ్మెంట్ నిన్న ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది ఢిల్లీలో ఉండాలి. ఆలోచించండి. ప్రొటెస్ట్ అంటే న్యాచురల్గా మీరు వెళ్ళాల్సింది, కానీ అడ్వర్టైజ్మెంట్ అంటే అపీల్ దట్ ఇంతమంది వెళ్ళాల్సిందే, అక్కడ ఉండాలి, అటెండెన్స్ తీసుకుంటారు మీది. ఆలోచించండి. ఈజ్ దట్ ప్రొటెస్ట్? పిల్లలకి ఏం కావాలంటే, మీరు ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ తీశాను అన్న వచ్చిన దాంట్లో ఢిల్లీ, మిజోరాం అండ్ హర్యానా భారతదేశంలో టాప్ గ్రాడ్యుయేట్ షేర్ ఉంది. ఉద్యోగం కాదు నేను చెప్పేది, గ్రాడ్యుయేట్స్. మన స్టేట్ లేదు ఆ పేర్లో ఉంది, కానీ మిడిల్ లెవెల్లో ఉన్నాం మనం. మన దేశంలో ఇల్లిటరేట్ వర్కర్స్ 23%, గ్రాడ్యుయేట్స్ 13%. ఓకే, యూపీ, బీహార్ అంతా లో లెవెల్లో వస్తుంది. అక్కడి నుంచి వర్కర్స్ మన దగ్గర వచ్చి పనిచేస్తారు. అస్సాం కానివ్వండి, ఒడిశా అట్లాంటి నార్త్ ఈస్ట్ నుంచి కూడా వస్తారు. వాళ్ళు ఎసెన్షియల్ మనకి. నారాయణమూర్తి గారు ఒకసారి చెప్పారు, అందరు ఇంజనీర్లు అయిపోతే ప్లేన్ ఎవరు నడిపిస్తారు, ట్రైన్ ఎవరు నడిపిస్తారు, ఓకే, ఈ సర్వీసెస్ సెక్టర్ ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరైనా కావాలి కదా దానికి. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. వీ నెవర్ బిలీవ్ ఇన్ దట్. వాసుదేవన్ గారు, ఈ మన దగ్గర ఈ గ్రాడ్యుయేట్స్, ఇల్లిటరేట్స్ అన్నీ మనం పక్కన పెడితే, మొన్న ఒక స్టాటిస్టిక్ బయటకు వచ్చింది, షాకింగ్. అన్ని పేపర్లలో వచ్చింది, మన సిటీ పేపర్లో. జిహెచ్ఎంసీలో జాడు కడుతున్న వాళ్ళు, స్వీపర్స్, వాళ్ళకి జిహెచ్ఎంసీలోని అవుట్సోర్స్ ఐటీ వర్కర్స్ కానీ జీతం ఎక్కువ అంట. 70,000, 75,000 వస్తున్నాయి స్పీకర్స్కి, ఈ స్వీపర్స్కి 70,000-75,000 జీతం. మనం అనుకుంటాం ఆ జాడు కొడుతున్న ఆమె ఏంటి, ఆమె ఏం పని చేస్తుంది, 75,000 జీతం ఆమెకి. కష్టపడి పని చేస్తున్నారు. ఐ డోంట్ ఏం చెప్తారు, అది వర్షం ఉండేయండి, ఎండ ఉండేయండి, పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తారు. 5K రోడ్స్ మీద ఉంటారు కదా, రిస్క్ అది కూడా. ట్రాఫిక్ పోతుంటే దాన్ని నడిమిట్లో జాడు కొడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, చాలామందికి యాక్సిడెంట్స్ అయినాయి. నాకు దాంట్లో కంప్లైంట్ లేదు, కానీ అదే జిహెచ్ఎంసీలో అవుట్సోర్స్డ్గా వర్క్ చేస్తున్న ఐటీ వర్కర్స్కి 30,000, 35,000 జీతం. ఆలోచించండి. మీరు ఇంత కష్టపడి ఇంజనీరింగ్ చేసినంతే అక్కడ స్వీపర్కి మీకన్నా ఎక్కువ జీతం. వాళ్ళు కూడా అవుట్సోర్స్డే, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. కానీ వాళ్ళకి జాబ్ చేయడానికి మనుషులు లేరు మార్కెట్లో. ఎందుకంటే మనోడికి ఏసీ రూమ్ కావాలి, కంప్యూటర్ ముందు కూర్చోవాలి, అప్పుడు వాడు జీతం అంతే ఉంటుంది. దానికోసం ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్ అంతా మీకు నాకన్నా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. కానీ మన వాళ్ళు చేస్తారా? చేయరు. ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్ మీరు చూడండి, ఒక్కటే కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు చాలామంది. ఐ డోంట్ అగైన్ కంప్లైన్ అబౌట్ ఇట్. వాళ్ళు దే ఆర్ రెడీ టు డూ దట్ వర్క్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బైక్ మెకానిక్స్, వీళ్ళందరూ మన సొసైటీలో ఎసెన్షియల్. వాసుదేవన్ గారు అప్పుడు అంటారు, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఎందుకు? నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం? పని చేయకుంటే మంచిది, నాకు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, పెన్షన్ ఉంటుంది, నేను పని చేయకపోతే కూడా జీతం వస్తుంది. మొన్న ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, పేపర్లో వచ్చింది మొన్న 2 రోజుల ముందే. 50 సార్లు 50 times ట్రై చేశాడు గవర్నమెంట్ ఉద్యోగానికి. ఆలోచించండి, గోల్డ్ మెడలిస్ట్ అతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేయడానికి రెడీగా లేడు. ఎందుకు? అక్కడ జాబ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు, అక్కడ మీకు వర్కింగ్ అవర్స్ లాంగ్ ఉండొచ్చు, అదన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో శాలరీ తక్కువ ఏం లేదు, బాగానే పే చేస్తారు, బట్ యూ హ్యావ్ టు వర్క్ లాంగ్ అవర్స్. అదే మొన్న ఎవరో వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేశారు, యంగ్స్టర్, ఇప్పుడే జాయిన్ అయిన యంగ్స్టర్. అండ్ దట్ టు ఐ వాంట్ టు సే ఇట్ ఇస్ ఇండియాస్ టాప్ స్పేస్ కంపెనీ కాల్డ్ ఇస్రో. ఆయన అంటారు, నాకు చాలా లాంగ్ అవర్స్ ఉంది, నేను ప్రైవేట్ సెక్టర్ జాయిన్ అవుతాను, నాకు ఇస్రోలో తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి. ఐ వోంట్ నేమ్ ద లొకేషన్, ఐ వోంట్ నేమ్ ద. సో నేను చెప్పాను, నువ్వు ప్రైవేట్ సెక్టర్కి వస్తే నువ్వేం పిక్నిక్ అనుకుంటున్నావు ఇక్కడ? ఓకే, చిన్నప్పుడు నేను ఫస్ట్ జాబ్లో పనిచేసినప్పుడు తాజ్లో కానీ, ఐటీసీలో కానీ, ఈవెన్ టైమ్స్లో పనిచేసినప్పుడు 16 నుంచి 18 గంటలు పనిచేశాను నేను. సోఫా మీద నిద్రపోతుండే రాత్రి ఆఫీస్లో. కనీసం 12 to 14 hours సార్. మన దగ్గర ఇప్పుడున్న యంగ్స్టర్స్ దానికి రెడీ లేరు, వాళ్ళకి ఖుషీ జాబ్ కావాలి. ఇది ప్రాబ్లం మన దగ్గర. నీట్ ఎగ్జామ్ గురించో దాని లీకేజ్ గురించి కాదు మాట్లాడే. ఈసారి నీట్లో వాసుదేవన్ గారు 20 లక్షల మంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, 20 లక్షల మంది. ఓకే, అది మన దగ్గర ఒక ఫ్యాడ్. ఎందుకంటే పక్క ఇంటి వాళ్ళు డాక్టర్ అయ్యారు, నా కూతురు కొడుకు కూడా డాక్టర్ కావాలి. వెదర్ దే ఆర్ ఫిట్ ఫర్ ఇట్, వెదర్ దే వాంట్ టు డూ ఇట్, ఇమ్మెటీరియల్.
ఒక మెడికల్ డాక్టర్ ప్రొడక్టివ్ కావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. బై 35 years దే కమ్ అవుట్ వెన్ దే ఆర్ 35. అంటే వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత 24, 25, 26 ఏజ్లో పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఎండీ చేస్తారు. ఎండీకి ఒకసారి 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, రాదు వాళ్ళు. దాని తర్వాత ఎండీ సీట్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ క్వాలిఫికేషన్ ట్రై చేస్తారు, స్పెషలైజేషన్. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా వాళ్ళు 32, 33. నేను చూశాను, నేను వర్క్ చేశాను హాస్పిటల్ సెక్టర్, నాకు తెలుసు. జీతం ఎంత? 25,000, 30,000. బికాజ్ స్టార్టింగ్లో చాలామంది ఉంటారు. ప్లెయిన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరు పట్టించుకోరు. అవును, వాడు ఎక్స్పీరియన్స్ కోసం వస్తాడు అంతే. అక్కడ కూర్చొని రాత్రిపూట నీట్ ఎగ్జామ్, నెక్స్ట్ పీజీ ఎగ్జామ్ కోసం చదువుకుంటుంటాడు, ప్రిపేర్ చేస్తుంటాడు. సో మన దగ్గర 20 లక్షల మంది అపియర్ అయ్యారు రీటెస్ట్కి. దీంట్లో 540 సెంటర్స్ 500 సిటీస్ నుంచి, 551 సిటీస్ నుంచి. దీంట్లో చాలా మటుకు అబ్రాడ్ కూడా ఉండే అన్నమాట. ఇప్పుడు 20 లక్షల మంది రాస్తే 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు, 11.21. నంబర్ ఆఫ్ సీట్స్ మన దగ్గర, మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్ మన దగ్గర ఉన్నది టోటల్ ఇస్ 1.2 lakhs. అంటే 1:10 రేషియో. అదే 1:10, అది 20 లక్షలు. దాంట్లో హాఫ్ ప్రైవేట్, హాఫ్ గవర్నమెంట్. 62,000, 63,000 ఇట్లా డివైడ్. సో టోటల్ 1.2 lakhs. సో 1:10 రేషియో. ఈ 1:10 మీరు ఒక 10 సంవత్సరాల ముందు ఇట్ వాజ్ 1:30. మీకు సీట్లు ఇప్పుడు ఎంత మన దగ్గర? ఇప్పుడు 824 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మీరు 10 సంవత్సరాల ముందుకెళ్ళండి, నాట్ ఈవెన్ హాఫ్ దట్ నంబర్. అవును, ఈ 10 ఏళ్లలో బాగా పెరిగినాయి, బాగా పెరిగింది. ఓకే, దాంతో వచ్చిన ప్రాబ్లమ్ సపరేట్. ఫ్యాకల్టీ బాగాలేరు, ఎందుకంటే మీకు సీనియర్ ఫ్యాకల్టీ దొరకరు. ఓకే, ఈ డైల్యూషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అయిపోతుంది. అది ఐఐటీలో కూడా జరిగింది. ఐఐటీ వెంట్ ఫర్ అ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. సేమ్ విత్ ఐఎమ్స్. మీరు ఎప్పుడు నేను చెప్తుంటాను, ఇండియాలో అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామ్, వాసుదేవన్ గారు మీకు తెలుసు, ఈజ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ ఐసీడబ్ల్యూ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక మెథడ్ ఉంది క్యాల్కులేట్ చేయడానికి. మీరు వినుంటారు, మై ఓన్ బ్రదర్ ఇన్ లా 12 సంవత్సరాలు రాసిన తర్వాత ఫైనలీ క్వాలిఫైడ్, డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్, వర్కింగ్ ఫర్ ఎ మేజర్ ఇంటర్నేషనల్ కంపెనీ. లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 years నుంచి ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ ఆయన ఎగ్జామ్ రాసినప్పుడు ఒకసారి నేను హైదరాబాద్ కూడా పిలిపించాను, నువ్వు ఇక్కడ వచ్చి రాసి చూడు, ఒకసారి ఫార్చ్యూన్స్ మైట్ చేంజ్ అని చెప్పి. లేదు, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్ ఎంత, నెక్స్ట్ ఇయర్ ఈ 2027లో ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ కంట్రీకి కావాలి. ఐమ్ జస్ట్ టేకింగ్ అన్ ఆఫ్ హ్యాండ్ నంబర్. 5,000 మంది కావాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 కాదు, దానికన్నా ఎక్కువనే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఐమ్ జస్ట్ టేకింగ్ ఆఫ్ హ్యాండ్ నెంబర్, ప్రేక్షకులు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఉన్న మన దగ్గర ఇప్పుడు 6,000 మంది ఉన్నారు. వచ్చా నెక్స్ట్ ఇయర్ 5,000 చాలు. ఓకే, దాంట్లో 500 మంది బై ఓల్డ్ ఏజ్ పాస్ అవుట్ అయిపోతారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోతారు. సో మనకి లోకల్ డిమాండ్ ఇక్కడ కావాల్సింది 5,000. 50,000 మంది ఎగ్జామ్ రాస్తారు. రాసిన వాళ్ళు అందరూ చాలా బాగా రాసి ఉంటారు. దాంట్లో 40,000 మంది 100% మేము క్వాలిఫై అయిపోతాం, ఈసారి పాస్ అయిపోతాం అనుకుంటారు. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు పాస్ కాదు. చాలామంది మీరు వినుంటారు, చాలా బాగా రాశాను నేను, ఐ డోంట్ నో వై దే డిడ్ంట్ పాస్ మీ దిస్ టైం. బికాజ్ వాళ్ళు డిమాండ్ చూస్తారు. ఆడిట్ కానీ ఇప్పుడు అందరు చాలామంది ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు, ముందు బ్యాంక్ ఆడిట్లు ఒకటే ఉండే. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఎవరు అన్ఎంప్లాయిడ్గా ఉండకూడదు, రోడ్ మీద ఎవరు తిరగకూడదు. అమీర్పేటలో వీ వాంట్ ఎవ్రీబడి టు బి ఎంప్లాయిడ్. మూమెంట్ యూ పాస్ అవుట్ ఆఫ్ సిఏ ఎగ్జామ్, ఫైనల్ పేపర్ మీరు క్లియర్ చేసిన తర్వాత యు ఆర్ త్రూ, మీకు రెడీమేడ్ జాబ్స్ ఉంటుంది. అది కాకుండా ఎవడు కావాలంటే అట్లా మెడికల్ కాలేజ్ పర్మిషన్, ఎవడు కావాలంటే అట్లా ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చారు. ఏమైంది దాంతో? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. విపరీతమైన పొలిటీషియన్స్ అందరూ వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. నేను చదివాను పేపర్లో, ప్రొఫెసర్స్ది లెక్చరర్స్ది 50% జీతం కట్ చేస్తున్నారంట, రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఆలోచించండి, వాళ్ళు ఏం చదువు చెప్తారు వాసుదేవన్ గారు? అంతే కదా, వాళ్ళ మోటివేషన్ ఏముంటుంది? చాలామంది రాజీనామా చేసి వెళ్ళిపోయారంట. ఇదేంటి మాకు 50% జీతం కూడా ఇవ్వట్లేదు మీరని చెప్పి. సో డైల్యూషన్ ఆఫ్ స్టాండర్డ్ జరుగుతుంది. మీకు అడ్మిషన్ దొరకడానికి ఐఐటీలో ఒక 100 ఐఐటీలు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఇప్పుడే పర్ స్టేట్, ఐ థింక్ ఎవ్రీ స్టేట్ హెస్ గాట్ వన్, మోర్ దెన్ 20+ ఉంటుంది ఈజీగా. మీరు ఒక 100 ఐఐటీలు స్టార్ట్ చేసి అందరికి అడ్మిషన్ ఇద్దాం అనుకుంటే ఏమవుతుంది? మీ స్టాండర్డ్ డైల్యూట్ అయిపోతుంది కంప్లీట్గా. ఈ సేమ్ థింగ్ విత్ నీట్ ఆల్సో. ఓకే, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్, అది ఆయుష్ కూడా వెళ్తుంది, డెంటిస్ట్రీ వెళ్తుంది, మిగతా దానికి అన్నిటికీ ఉంటుంది. ఓకే,
సో నేను చెప్పాల్సి ఏమనుకున్నా అంటే నేను ఈ ఫీల్డ్లో 16 సంవత్సరాలు నేను రిక్రూట్మెంట్ చేశాను నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు. మీరు బిలీవ్ చేయరు, ఒక ఎంబీఏ కాలేజ్కి వెళ్తే మేము ఎంబీఏ కాలేజ్కి వెళ్తుండే, ఎందుకంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ మనుషులు కావాలి మాకు. 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే వాసుదేవన్ గారు ఒక్కరు కూడా దొరకరు, నాట్ ఈవెన్ 1%. ఒకసారి లక్కీగా 1 or 2, అండ్ దట్ టు టాప్ కాలేజెస్ ఇన్ ట్విన్ సిటీస్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. 30-35 కాలేజ్ తిరిగితే 15-20 మంది దొరుకుతారు, దాంట్లో 10 మంది జాయిన్ అవుతారు అంతే, నో క్యాండిడేట్స్. కానీ అందరిని కచ్చరాలాగా తీసుకుంటారు. మీరు ఒకసారి ఆ రెస్ట్రిక్షన్ పెట్టారనుకోండి, టు గెట్ ఇన్ టు అన్ ఐఏఎం పర్సంటైల్ ఇస్ 99.9 అనగానే మీరు ఆ కట్ ఆఫ్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఐఏఎం క్యాట్ ఎగ్జామ్ లీక్ అయిందని ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు జేఈ విన్నారా ఎప్పుడైనా లీక్ అయిందని? నీట్ ఇది ప్రాబ్లమ్స్ ఉండేది, ఎందుకంటే ఈసారి నీట్ లీక్ అయింది, సోర్స్ నుంచే లీక్ అయింది. పేపర్ సెట్ చేసినానే లీక్ చేశారు. ఓకే, మేబీ దే హ్యావ్ టు చేంజ్ ద మెథడాలజీ. రాధాకృష్ణ కమిషన్ చాలా మటుకు రికమెండేషన్ కూడా చేశారు దానికి కావాల్సింది. దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. రైట్. అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగదు. అది దానికి హోల్సేల్ చేంజ్ తీసుకురారు. కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు, సింపుల్ లాజిక్. అంటే కొన్ని పేరెంట్స్ 25-30 లక్షలు ఇచ్చి వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలని చేస్తారన్నమాట గేమ్ ఇది. సో నేను చెప్పాలనుకుంటే అంటే మన దగ్గర ఉన్న పిల్లలకి ఈ చాలా నిన్న కూడా ఒక నల్గొండ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేస్తారు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, సార్ మీ పాత ఒక వీడియో విన్నాను సార్, మీ స్టూడెంట్స్ని అడ్వైజ్ చేస్తాను. ఐ థింక్ జాగృతిలో ఎక్కడ మాట్లాడాను, ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సంస్కార్ భారతి వాళ్ళ ఒకటి ఉండే సమాచార్ భారతి వాళ్ళది, దాంట్లో మాట్లాడుతూ నేను చెప్పాను దీని గురించి. సార్ మీరు చెప్పిందంత ఎంత కరెక్ట్ సార్, స్కిల్ చాలా ఇంపార్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేస్తారని కదా, ఆ పనికి కావాల్సిన స్కిల్ ఏంటి అది డెవలప్ చేస్తే మిమ్మల్ని భుజం మీద ఎత్తుకెళ్తారు కావాలంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి. దే వాంట్ దాట్ కైండ్ ఆఫ్ టాలెంట్. నాట్ ఏం చేస్తున్నా అంటే ఇంజనీరింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఐటీ చేస్తున్నా, వాట్ డూ నో ఇన్ ఐటీ, అది క్వశ్చన్. వాట్ హ్యావ్ యూ లెర్న్డ్, అది లేదు. సో నేను ఏం చెప్పాలనుకుంటే ఈ ప్రొటెస్ట్ అంతా నడవనండి, అది వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు చూసుకుంటారు. లాఠీచార్జ్, మీరు ప్రొటెస్ట్కి వెళ్తే లాఠీచార్జ్ ఉంటుంది, టియర్ గ్యాస్ ఉంటుంది, దానికి మీకు రెడీగా వెళ్ళాలి. మీరు ఏదో మిమ్మల్ని ఏసీ క్యాబిన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టరు వాళ్ళు, లైమ్ జ్యూస్ ఇచ్చి ఉంటుంది, తనలు తినాల్సిందే. అది పాలిటిక్స్లో ఉంటుంది. అది రైట్. పొలిటీషియన్స్ దగ్గర అడగండి, వాళ్ళు చెప్తారు. కానీ మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒకటే, యూ డిసైడ్ ఆన్ యువర్ ఓన్ కెరియర్. మీ పేరెంట్స్ కాదు, మీరు డిసైడ్ చేయండి నాకేం చేయాలనేది. మీ పేరెంట్స్ ప్రెషర్ పెడతారు మీ మీద. ఓకే, అన్ఫుల్ఫిల్డ్ ఆస్పిరేషన్స్ అంటాను. నేను ఐఐటీకి వెళ్ళలేదు, మా కూతురు కొడుకు ఐఐటీకి వెళ్ళాలి. నేను డాక్టర్ కాలేదు, మా కూతురు కొడుకు డాక్టర్ కావాలి. ఇదన్నీ ఉంటుంది ఆస్పిరేషన్స్. కానీ యూ సక్సీడ్, ఎస్ మీరు వెళ్ళండి చేయండి, యూ విల్ రియలీ డూ వెల్. కానీ ఇండియాకి ఇప్పుడు కూడా మళ్ళీ రిపీటింగ్, ఇండియా యాజ్ అ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. మనకి క్యాండిడేట్స్ దొరకట్లేదు, వీఆర్ నాట్ గెటింగ్ ద రైట్ క్యాండిడేట్స్. లక్షల మంది పాస్ అవుట్ అవుతున్నారు, కానీ ఒక 1000 మంది 2000 మంది 3000 మంది పర్ సిటీ ఉద్యోగం వస్తుంది అంతే. ప్యూర్లీ బికాస్ ఆఫ్ దిస్ మిస్ మ్యాచ్. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, కాలేజెస్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. ఈ గ్యాప్ అమీర్పేట్ ఫిలప్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో ఇప్పుడు ఈ సిజేపీ ఆందోళన, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి గుణపాఠాలు? సరే, పొలిటికల్గా రాహుల్ గాంధీ ఆయన అడ్వాంటేజ్ ఆయన తీసుకుంటాడు, అలాగే ఇంత కష్టపడి మేము బిల్డ్ చేస్తే రాహుల్ గాంధీ కొట్టేశాడు ఈ క్రెడిట్ అని చెప్పేసి ఆప్ బాధపడుతుంది, కేజ్రీవాల్ గారు వాళ్ళ టీం బాధపడతారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, ఆ యాజిటేషన్లో పాల్గొన్నామని చెప్తున్న స్టూడెంట్స్, ఎందుకంటే 4 లక్షల మంది 5 లక్షల మంది వెళ్ళారట, అందులో కనీసం 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కనుక మనం చూస్తే, వాళ్ళని పట్టుకొని చూస్తే, ఎలాగో టీవీ కెమెరాలో మొత్తం వాళ్ళ జాతకాలన్నీ చిక్కుతున్నాయి. కాబట్టి ఈ 1,00,000 మంది ఒరిజినల్ స్టూడెంట్స్ని పక్కన పెట్టండి, వాళ్ళు ఎవరో బాధితులు, నీట్ రాసి ఇబ్బంది పడిన వాళ్ళు, ఈ లీక్ అవటం వల్ల గాయపడ్డవాళ్ళు, మనసులు గాయపడ్డవాళ్ళు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ మిగిలిన 3 లక్షల మంది ఎవరు? వాళ్ళని ఎవరు తోలుకొచ్చారు? వాళ్ళ మధ్యలోంచి మోడీని చంపేస్తాను అంటూ ఒకడు వస్తాడు, ఇంకోటేమో వీళ్ళందరికీ సీట్లు వచ్చినాయిగా. ఎలా వచ్చినాయంటే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళ పిల్లల తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళు ఏదో చేశారు కాబట్టి వచ్చినాయని. ఏంటి మాటలు? దీన్ని డ్రైవ్ చేసిన ఫోర్సెస్ ఏంటి? అఫ్జల్ ఎవరు? అఫ్జల్కి ఏంటి సంబంధం? తల్వార్లు సంచులు, రాళ్ల సంచులు తీసుకుని అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ ట్రక్ ఏఐసిసి ట్రక్ ఇక్కడ ఎందుకు ఉంది రాళ్లతోటి? ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయాల్సినవే. అందుకనే సురేష్ గారు ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ఎదగాలి అంటే స్కై రూట్ని ఆదర్శంగా తీసుకోండి. పవన్ అవుతారా, భరత్ అవుతారా, అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని స్కై రూట్ని మీ ఛాయిస్ అది.
లేదు అభిజిత్ దీప్కి ఎలాగో బొద్దింక పార్టీలో మిగిలిపోతామంటే దట్ ఇస్ అప్ టు యూ అగైన్. ఆ విజ్డమ్ మళ్ళీ ఆ ఛాయిస్ మీకే వదిలేశారు ఆయన. తన్నులు తిని అక్కర్లేని ప్రొడక్ట్లోకి దిగి ఇవన్నీ కేసులు పెట్టించుకొని మీ కెరీర్ని మీరే నాశనం చేసుకుంటున్నారా? ఇది చాలా డీప్ క్వశ్చన్. ఆయన ఇన్ఫ్యాక్ట్ డీప్ స్టేట్ ఎంత బలంగా ఇన్వాల్వ్ అయ్యి దేశంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తుందో అదే తీవ్రతతోటి ఒక డీప్ క్వశ్చన్ సురేష్ గారు సంధించారు. సురేష్ కొచ్చెట్ల గారు తల్లిదండ్రులు ఆలోచించాలి, పిల్లలు కూడా ఆలోచించాలి. పొలిటికల్ మైలేజ్ రాహుల్ గాంధీకి వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు, లేకపోతే బీజేపీకి వస్తుంది. వాళ్ళెవరు రేపొద్దున నీట్ ఎగ్జామ్ రాయరు కదా. రాసేవాళ్ళు మీరు. మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలి. ఈ సందేశాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆచరణలో పెడితే మంచి రిజల్ట్ వస్తుంది.